కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే విజయసుధ, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పుస్తక ఆవిష్కరణ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలనలో ఏ విధంగా అక్రమాలు అవినీతి జరిగింది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చలేకపోయిందనే అంశం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూడా ప్రతి జిల్లాలో కూడా వెన్నుపోటు అనేటువంటి బుక్ ఆవిష్కరణ చేయాలని ఏదైతే ఆదేశించారో ఆదేశించినటువంటి ప్రకారం కూడా కడప జిల్లాలో ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈరోజు బుక్ ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బుక్ ఆవిష్కరణకు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క బుక్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే ఈ యొక్క కూటమి పరిపాలన ప్రజలకు ఇచ్చినటువంటి గత ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, మరోపక్క కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను దాదాపు 80% పూర్తి చేసినామని చెప్పి కూడా కూటమి నాయకులు చెప్తూ ఉంటున్నారు. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో కూడా గ్యాస్, ఉచిత గ్యాస్ అనేటువంటి విషయంలో కూడా పూర్తిగా దాన్ని అమలు చేయలేకపోయారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది, అదేవిధంగా తల్లికి వందనం అనేటువంటిది కూడా దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయారు. ఇలాగా అనేకటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు సరిగ్గా నెరవేర్చలేకపోయారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయారు. వాటిని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో ఈ యొక్క బుక్ ఆవిష్కరణను కడపలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూడా ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క ఆవిష్కరణకు కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకుల నేతృత్వంలో కూడా ఈ బుక్ ఆవిష్కరణ జరిగింది. ఈ బుక్ ఆవిష్కరణ సందర్భంగా కూడా కడప జిల్లాలో రాబోయేటువంటి ఎన్నికలకు, స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు కూటమిపై ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా వివరించాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క బుక్ ఆవిష్కరణలో కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో వచ్చినటువంటి నాయకులకు, ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేలకు, ఎంపీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈ యొక్క దిశానిర్దేశనం కూడా చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ఈ బుక్ ఆవిష్కరణ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనది. ఓవర్ టు స్టూడియో.